అందరికీ నమస్కారం. రెండవ భాగం. సంవత్సరాలు గడిచిన దుష్యంతుని వార్త రాకపోవడం వల్ల ఒకనాడు కన్నుడు, అమ్మాయి, నువ్వు పట్టమహిషివిగా రాజభోగాలతో ఉండవలసిన దానివి. నీ కొడుకు తండ్రితో సమానమైన పరాక్రమ విద్యలు సంపాదించాడు. ఇన్ని కాక పెళ్ళి అయిన బిడ్డ పుట్టింట చిరకాలం ఉండటం ఉచితం కాదమ్మా అని వారిని సాగనంపాడు. కుమారునితో శకుంతల దుష్యంతుని ఆస్థానానికి వచ్చింది. వారిద్దరిని చూసి కూడా దుష్యంతుడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. శకుంతల కన్నీరు మున్నరైంది. అప్పుడు ఆ శరీరవాణి, మహారాజా, ఈమె నీ భార్య శకుంతల, వీడు నీ తనయుడు అని ఘోషించింది. దుష్యంతుడు వారిని చేరదీశాడు. అనంతరం కొంతకాలం రాజ్యం చేసి కుమారుడైన భరతునికి పట్టం కట్టి పరమేశ్వర పరధ్యానంతో దుష్యంతుడు తనువు చాలించాడు. భరతుడు ధర్మ పరిపాలనను సాగిస్తూ దుష్టజన శిక్షణ ధ్యేయంగా ఎందరో రాక్షసులను సంహరించి వారు బంధించిన యువతీ బృందాలను వారి నివాసాలకు పంపి సర్వప్రజారంజకుడు అనే పేరు పొందాడు. అసంఖ్యాకంగా అశ్వమేధ యజ్ఞాలు చేసి అఖిల దేవతలను సంతుష్టులను చేశాడు. బంగారు తొడుగులతో గజదానాలు చేశాడు. బృహస్పతి తనుడైన భరద్వాజును తన పుత్రుడిగా గ్రహించాడు. భరతుడి అన్నతరం అయిన భరతవంశమైంది. భరతవంశంలో పుట్టిన రంతీదేవుని చరిత్ర ఆలకి యోగేంద్రుడు చెప్తున్నాడు.